ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఏ ఇండస్ట్రీ వెళ్ళినా అదే సెంటిమెంట్ రిపీట్. ఇలాంటి టైంలో రష్మిక నటించిన మరో న్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి నేషన్ క్రష్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? మొన్నటి వరకు టాలీవుడ్ లో కుబేరా పేరుతో సందడి చేసింది రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కొత్త సినిమా రిలీజ్ హడావుడిలో ఉంది. కుబేరాలో కూల్ గా కనిపించింది కదా, ఇప్పుడు అందుకు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ గోస్ట్ గా కనిపించబోతోంది. మూవీ నేమ్ ధామా. అక్టోబర్ 21న బాలీవుడ్ లో దీపావళి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో ఆల్రెడీ చావాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత సల్మాన్ కు జోడీగా సికిందర్ లో నటించింది. ఇప్పుడు ధామా రిలీజ్ అవుతోంది. ఇది స్త్రీ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం. తన కెరీర్ లో ఫస్ట్ టైం గోస్ట్ క్యారెక్టర్ చేస్తోంది రష్మిక. అందుకే ఈ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ లో ధామా సందడి ముగియగానే మళ్లీ టాలీవుడ్ లో రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక నటన హైలైట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.